శంకరనారాయణన్ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు. అతను ఎప్పుడూ మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవాడు. అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు. 10-15 రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది. ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు. కాని వేటి వల్ల ఉపయోగం లేదు. ఆ వ్యాధి ఎంతకూ తగ్గడం లేదు. చివరికి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు, కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది అని మహాస్వామి వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు. మహాస్వామి వారిని దర్శించుకుని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామివారు ఇతని మాటలకు అడ్డుకొడుతూ ఇదేనా రావడం అని అడిగారు. దానికి శంకరనారాయణన్ అవును స్వామి అని జవాబు ఇచ్చారు. కంచిలో ఉన్న జ్వరహరేశ్వరుని దేవాలయం గురించి విన్నావా? ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామివారు. లేదు స్వామి తెలియదు అని అన్నాడు శంకరనారాయణన్. సరే, ఈరోజు కార్తీక మాసం ఆదివారం. పద మనం ఈరోజు జ్వరహరేశ్వరుని సూర్య భగవానుని దర్శించుకుందాము అని ముందుకు నడిచారు. శంకరనారాయణన్ మారు మాట్లాడకుండా స్వామి వారి వెంట వెళ్లారు. వారు అక్కడికి చేరుకునేటప్పటికీ దేవాలయం మూసివేసి పూజారి కూడా వెళ్లిపోయాడు. అయినా స్వామివారు శంకరనారాయణన్తో జ్వరహరేశ్వరుని దర్శింపజేసి ఇలా అడిగారు, నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా అని. అప్పుడు శంకరనారాయణన్ నా పర్సును మతల్లోనే ఉంచాను, ఇక్కడికి ఏమీ తీసుకుని రాలేదు అని అన్నాడు. సరే, ఒక పని చెయ్యి, అక్కడున్న మండపానికి వెళ్లి అక్కడున్న వారితో అడిగి కొంత డబ్బు తీసుకుని రా అని ఆజ్ఞాపించాడు. శంకరనారాయణన్ అక్కడికి వెళ్లి కొద్దిసేపట్లో ఒక 10-15 రూపాయలను తేగలిగాడు. మహాస్వామివారు అతన్ని చూసి, స్వామి సన్నిధి ముందు ఒక పళ్ళెం ఉంది కదా, అందులో కొంత వెయ్యి, మిగిలినది అక్కడున్న హుండీలో వెయ్యి అని చెప్పారు. అతను స్వామివారు చెప్పినట్టు చేశాడు. మంచిది, సరే పద ఇప్పుడు ఇక్కడి నుండి కచ్చపేశ్వర దేవాలయానికి వెళదాము. ఈరోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి. నీకు తెలుసా? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది అని తెలిపి అక్కడికి దారితీశారు. మహాస్వామివారు అక్కడ దర్శనం చేసుకుని అక్కడున్న సూర్య భగవానుని ఆరాధించి అక్కడున్న మండపంలోనికి వచ్చారు. అక్కడున్న కొంతమంది వేద పండితులని పిలిచి సూర్య శతకం చెప్పమన్నారు. తరువాత దాని గురించి మహాస్వామివారు చెప్పారు. తరువాత శంకరనారాయణన్తో, సరే సమయం అయిపోయింది, నువ్వు ఇక వెళ్లి మఠంలో భోజనం చేసి నీ చోటికి బయలుదేరు అని అన్నారు. పరమాచార్య స్వామి వారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చేయడం శంకరనారాయణన్కు ఆనందంగా ఉన్నా తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డాడు. దిగులుతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాని కొన్ని రోజుల తరువాత అతనికి తెలిసి వచ్చింది, తనకు ఆ వ్యాధి పోయిందని, మరలా ఎప్పుడు జ్వరం రాలేదని. ఆ సర్వేశ్వరునికి మన సమస్య చెప్పాలా ఏంటి? ఆయన సర్వేశ్వరుడు, ఆయనకు మన సమస్య తెలుసు, దాని నుండి ఎలా బయటకు తీసుకురావాలో తెలుసు.